హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పన్నీర్ టమోటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ టమోటోలు, అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే తీసుకోవాలి. పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల కారం కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అందులోకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. వాటర్ అయితే రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి. ఇందులోకి చికెన్ మసాలా పొడి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే పన్నీర్ టమాటో కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.